హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఇలా కవర్లో ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కవర్ ఇట్లా గట్టిగా ముడివేసి ఇస్తూ ఉంటారు. అలా ముడివేసి ఇచ్చినప్పుడు మనం గోళ్ళతో తీయాలి అంటే గోళ్ళు నొప్పెడుతూ ఉంటాయి. అలా కాకుండా చాలా ఈజీగా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని చివర్లు ఉంటాయి కదండి, వీటిని ఈ విధంగా గట్టిగా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పిన తర్వాత ఈ విధంగా దగ్గరగా అంటే చాలా ఈజీగా ముడి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చాలా ఈజీగా ముడిని తీసుకోవడానికి ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనము కవర్ని చింపేసి పడాల్సిన అవసరం ఉండదు. మన చేతులు నెప్పెట్టవు. మళ్ళీ తర్వాత మనం కవర్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్తో మనం చాలా ఈజీగా కవర్ని తీసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి మనం ఇంట్లో ఇలాంటి సోపులు ఉంటాయి కదండి. ఇలాంటి సోప్ కవర్స్ని మనం సోప్ తీసుకున్న తర్వాత సోప్ కవర్స్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వాటిని కూడా ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలో ఇందులో చూపిస్తాను చూడండి. సోప్ తీసేసుకున్న తర్వాత కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ని మనము ఈ కవర్ లోపల చాలా స్మెల్ ఉంటుంది. అదేవిధంగా ఈ కవర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో నాఫ్థలిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి. ఆ నాఫ్థలిన్ టాబ్లెట్ని తీసుకొని మనం బట్టల్లో బాత్రూమ్ దగ్గర అక్కడిక్కడ పెడుతూ ఉంటాం కదా, పురుగులు బొద్దింకలు రాకుండా. అలాంటప్పుడు వీటిని తీసుకొని ఈ విధంగా ఇట్లా క్రష్ చేసినట్టు చేయండి. మరీ పొడిగా కూడా చేయకూడదు. ఈ విధంగా ముక్కలుగానే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పొడిని ఈ ముక్కల్ని ఈ విధంగా కవర్లో, ఇప్పుడు సోప్ కవర్లో వేసుకోండి. ఇలా సోప్ కవర్లో వేసుకున్న తర్వాత దీన్ని ఒక పినిస్ తీసుకొని పినిస్తో హోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా వేసుకోవాలి. మరీ పొడిగా చేయకూడదు. ఈ విధంగా పినిస్తో హోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఎన్ని హోల్స్ కావాలో అన్ని హోల్స్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం దీనికి ప్లాస్టర్ అంటించుకొని ఎక్కడైనా గోడకి, బాత్రూంలో గోడకి అంటించుకోవచ్చు. ఈ విధంగా అంటించుకుంటే ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి. బాత్రూమ్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా మనం సోప్ కవర్ని వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా మనం ఒకేసారి ఎగ్స్ని డజన్ 2 డజన్లు అలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా తెచ్చి పెట్టుకున్నప్పుడు అందులో కొన్ని పాడైపోయినవి ఉంటాయి. పాడైపోయినవి మంచివి ఏవో తెలుసుకోవాలి అంటే ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాము. వీటిలో మనం ఒకేసారి తెచ్చి పెట్టుకున్నప్పుడు ఈ టిప్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా పెద్ద బౌల్లో వాటర్ని తీసుకోండి. ఎగ్స్కి మునిగేంత వరకు వాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోపల ఒక్కొక్క ఎగ్ని పెట్టుకోండి. ఇలా ఒక్కొక్క ఎగ్ని మెల్లగా వదలండి. ఇలా వదిలిన తర్వాత ఎగ్ పైకి తేలితే అది చెడిపోయినట్లు, లోపలికి మునిగిపోతే అది మంచిగా ఉన్నట్లు అనమాట. చూసినా కదా, ఇక్కడ ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనకి ఏవి మంచి ఎగ్స్ ఏవి పాడైనవో తెలుస్తూ ఉంటుంది. మన పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా, ఈ విధంగా చెక్ చేసి చేసుకుంటే మనం మంచి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. పాడైనవి పెడితే పిల్లలకి మళ్ళీ హెల్త్ పాడైపోతూ ఉంటుంది కదా, ఎవరు తిన్నా మళ్ళీ హెల్త్ పాడవుతుంది. అలా కాకుండా ఈ విధంగా మనం ఎగ్స్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఎగ్స్ని యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత ఎలాగో వాష్ చేసుకుంటాం కదా, అలా వాష్ చేసుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. పైన తేలినవన్నీ, పాడైపోయినవి అని, మునిగినవన్నీ మంచివని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఎగ్స్ని టెస్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి యూస్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. చూసినా కదా, ఇక్కడ ఎగ్స్ అన్ని వేసాను. ఏ ఒకటి పైకి తేలలేదు కాబట్టి ఇక్కడ ఎగ్స్ అన్ని మంచి ఎగ్స్ అనమాట. ఏవి పాడైపోయినవి లేవు. ఈ విధంగా మనం ఎగ్స్ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే వీడియో పెట్టగానే వస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం వాటర్ బాటిల్స్ మన ఇంటికి ఎప్పుడో ఒకటి వస్తూనే ఉంటుంది కదండి. మనం వాటర్ తాగిన తర్వాత బాటిల్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి. దీంతో ఒకటి చేసుకోవచ్చు. ఈ బాటిల్ని ఈ విధంగా నైఫ్తో ఈ విధంగా కింద భాగాన్ని కట్ చేసుకోండి. నైఫ్ని వేస్ట్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి గంటెలను యూజ్ చేస్తూ ఉంటాం కదా. యూజ్ చేసినప్పుడు చిక్లి మన చేతి మీద పడుతుంది అని మనం చాలా దూరంగా పట్టుకుంటూ ఉంటాం. ఒక్కోసారి గంటె జారిపోతూ ఉంటుంది, నూనె మీద పడుతుందని భయం ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా చేయండి. కట్ చేసిన బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ లోపల ఈ స్పూన్ హోల్డర్ని ఈ విధంగా లోపల పెట్టుకొని ఈ విధంగా పట్టుకుంటే నూనె చిగులుతుంది అనే భయం ఉండదు. చూసినా కదా, మనము ఈ విధంగా ఏదైనా డీప్ ఫ్రై ఐటెం చేసినా కూడా, పూరి కాల్చుకున్నప్పుడు కూడా ఈ విధంగా మనం చేసినప్పుడు నూనె పడుతుందని భయం ఉంటుంది. అలాంటప్పుడు ఈ ట్రిక్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా నూనె మీద పడుతుంది అన్న భయం ఉన్న వాళ్ళు ఈ ట్రిక్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు.
మనం ఇలాంటి చిన్న చిన్న గిన్నెల్లో ఏమైనా వడపోసుకోవాలి అంటే ఇలా పెట్టుకున్నప్పుడు జల్లెన్ని జారి అందులో పడిపోతూ ఉంటుంది. అలా ఎన్నిసార్లు పెట్టినా ఒక్కోసారి పడిపోయి మీద పడిపోతూ ఉంటాయి. వేడిగా ఉంటే అవి మన మీద తుల్లుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఏదైనా ఒక స్పూన్ని తీసుకొని ఆ స్పూన్ని ఈ విధంగా జల్లెల లోపల వెనకాల హోల్ ఉంటుంది కదా, దానికి పెట్టి ఈ విధంగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మనం వడపోసేటప్పుడు ఊరికే జారి పడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం స్పూన్ తీసినప్పుడు మాత్రమే అది జారుతుంది, కానీ స్పూన్ ఉన్నప్పుడల్లా జారదు. నెక్స్ట్ తర్వాత టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి సిల్వర్ ఐటమ్స్ ఉన్నప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాము. అలా ఎక్కువసేపు కష్టపడిన అవసరం లేకుండా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏదైనా ఒక బౌల్లో వాటర్ని తీసుకోండి. ఈ వాటర్లో మన వీటినైతే క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాటిని వేసి ఈ టాబ్లెట్ కవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా నా దగ్గర ఒక జత పట్టీలు మాత్రమే వేస్తున్నాను కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. ఈ విధంగా మన దగ్గర టాబ్లెట్ కవర్ లేకపోతే అల్యూమినియం ఫాయిల్ అయినా వేసుకోవచ్చు. అందరింట్లో అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఈ విధంగా టాబ్లెట్తో చూపిస్తున్నాను. ఈ విధంగా టాబ్లెట్స్ని ముక్కలుగా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇలా రెండింటిని వేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళి స్టవ్ మీద కొద్దిసేపు వేడి చేసుకోండి. ఇలా అల్యూమినియం ఫాయిల్ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద కొద్దిసేపు పెట్టి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకుంటే పట్టీల లోపల ఉన్న మురికంతా లూజ్ అయిపోతుంది. వాటిలో మురికంతా చాలా మటుకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5-10 నిమిషాల సేపు కొద్దిసేపు వేడి చేయండి. మరి ఎక్కువసేపు వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 2-3 పొంగులు వచ్చేదాకా వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సిల్వర్ ఐటమ్స్ని ఇంట్లో ఉండే వాటితోనే, వేస్ట్ అని పడేసే వాటితోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనము ఒక్కోసారి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చేతులు కట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అలవాటు ఉండదు కదా, అదిగా కొత్తగా వంట వండే వాళ్ళు కూడా చేతులు ఊరికనే కట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఫోక్ స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ ఫోక్ స్పూన్స్ని ఈ విధంగా ఆనియన్ లోపల కూర్చి ఈ విధంగా ఇలా పట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటే చేతులు కట్ అవుతాయి అన్న భయం ఉండదు. ఈ విధంగా మనము ఎన్ని ఆనియన్స్ని అయినా చాలా ఈజీగా గబగబా కట్ చేసుకోవచ్చు. చేతులు కట్ అవుతాయి అన్న భయము ఉండదు. ఈ విధంగా ఫోక్ స్పూన్ని ఉపయోగించుకొని మనం చాలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. వంట చేసే వాళ్ళకి, కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చేయి కట్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా మనము కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు మనము ఆ వస్తువులన్నింటినీ ప్యాక్ చేసి పెడుతూ ఉంటాం కదా, అర్జెంట్ టైంలో మనకి నైఫ్ కనిపించదు. అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే వాటితో మనం చాలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్లాస్ కానీ ఏదో ఒకటి షార్ప్గా ఉంటుంది కదంటే, అలా గ్లాస్తో కూడా మనం ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో మనకి నైఫ్ దొరకనప్పుడు, మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ప్యాక్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, నైఫ్ కనిపించినప్పుడు ఈ విధంగా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎక్కడైనా పిక్నిక్స్కి అలా వెళ్ళినప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా గ్లాస్తో మనం చాలా ఈజీగా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఉన్న వాటితోనే చాలా ఈజీగా కట్ చేసుకోవడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వాటితోనే, మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితో చాలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము మన చేతులు కట్ అవ్వకుండా కూడా ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అని నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.